నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ప్రసారమయ్యే మన ఛానల్‌లో రాశి ఫలితాల ద్వారా చాలా సంవత్సరాల నుంచి అలా కొనసాగుతూ ఉంది. మీ నుంచి కూడా విశేషమైన స్పందన లభిస్తూ ఉంది. ఇక ఈ ఫిబ్రవరి మాసానికి సంబంధించి మేషరాశి మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉంది? వివిధ రాశుల వారికి తెలియజెప్పే ముందు మనకి అమావాస్య నాడు ఏ విధంగా జరుపుకోవాలి? ఏమిటి దాని యొక్క విశిష్టత ఏమిటి? వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేది వివరిస్తారు గురువుగారు. దాన్ని కూడా నోట్ చేసుకోండి. ఇక రాశులకు మేషరాశి మొదలు మీన రాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉందో కూడా వివరిస్తారు. ప్రతి ఒక్కళ్ళు నోట్ చేసుకోండి. డౌట్ ఏదన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. లేదా గురువుగారిని కూడా సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయడం ద్వారా. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. ఈ రాశులు వివిధ రాశుల వారికి మేషరాశి మొదలు మీన రాశులు 12 రాశుల వారికి ఓవరాల్‌గా అసలు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఎలాంటి పూజలు, ఎలాంటి హోమాలు ఏమన్నా చేసుకోవచ్చా? ముఖ్యంగా అమావాస్యకు సంబంధించి ఇలాంటి వివరాలు చెప్పండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ద్వాదశ రాశుల వాళ్లకు కూడా ఈ ఫిబ్రవరి మాసములో ఎలా ఉంది, ఏమిటి అనేటువంటిది ప్రతి మాసము తెలియజేసినట్టుగానే ఇప్పుడు కూడా తెలియజేయబడుతుంది. అయితే చాలామందికి కొంచెము మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి ఈ మాసములో. ఇలా ఉండేటువంటి వాళ్లకు ఈ అమావాస్య ఏమిటి అంటే, ఇక్కడ పుష్యమాసముతో కూడినటువంటి అమావాస్య, చొల్లంగి అమావాస్య, మౌని అమావాస్య అని మనకు వస్తూ ఉన్నది. అయితే మంగళవారము, బుధవారము అనేటువంటిది వస్తూ ఉన్నది. 29, 28, 29 తారీఖుల్లో వస్తూ ఉన్నది. అయితే మనము ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మనము రాశి ఫలాలు చెబుతూ ఉన్నాము కాబట్టి వాళ్లకు అన్ని రకాల మేలు జరగాలి 12 రాసుల వాళ్లకు అంటే మీరు ప్రతి వాళ్ళము మనము హోమాలే చేసి ఇంకేవో చేసుకోనక్కరలేదు. ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరము లేదుగాక. నేను ఎందుకు చెబుతున్నాను అంటే 28వ తారీఖు సాయంకాలము మంగళవారము అమావాస్య ప్రారంభమై బుధవారము సాయంత్రము దాకా ఉంటూ ఉన్నది. కనుక ఈ అమావాస్య రోజు మీరు చేయాల్సినటువంటి పనులు ఏమిటంటే, మీకు ఇంకా బాగుండాలి, మేలు జరగాలి, అనేక రకాల యోగాలు కలగాలి, ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా మేలు జరుగుతుంది అంటే ముందు దైవానికి నమస్కారం చేసుకుంటే తర్వాత మన జీవితం బాగుంటుందని కదా వెళుతున్నాం. మంచి జరిగిన తర్వాత కూడా వెళతాం ఎలాగో దేవాలయానికి. అందులో భాగంగానే ప్రతి వాళ్ళు కూడా మంగళవారము సాయంకాలము కానీ మామూలుగా బుధవారము ఉదయము కానీ మీరు చేయాల్సింది ఏమిటంటే, మంగళవారం సాయంత్రం అయితే పసపు గణపతిని చేసుకొని రాత్రికి మీరు కందిపప్పుతో గణపతికి అర్చన చెయ్యండి, అష్టోత్తరము చెయ్యండి. ఆ కందిపప్పును, ఆ గణపతి పసపు గణపతిని కందిపప్పునంతా కూడా ఒక చోట అని పెట్టి ఆ గణపతిని కావాల్సింటే మరుసటి రోజు మీరు నీళ్లలో కలిపేయవచ్చును, చెట్లలో కానీ దానిలలో కానీ. అలాగే బుధవారము నాడు మాత్రము నువ్వులతో అర్చన చెయ్యండి. ఈ 2 గనక పాటించినారు అంటే మీకు చాలా మేలు జరుగుతుంది. మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉండేటివి తొలగిపోయి మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది అన్ని రాసుల వాళ్ళు పాటించవచ్చును. మేం మాత్రమే, ఇంకొకరు కాదు అనేటువంటిది ఏం లేదు. ఎవరెవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా పాటించాల్సినటువంటిది ముందే అని తెలియజేస్తున్నాను. గురుగారి తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది ఫిబ్రవరి మాసం? కుంభరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొంతవరకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార వ్యవహారాలు అన్నీ కూడా కొంచెం నిదానముగా సాగుతాయి, జరుగుతూ ఉంటాయి. కొంచెం నెమ్మదిగా సాగడం అనేది ఉంటుంది. ఆర్థికంగా కూడా అనుకూలవంతముగా, కొంచెం అనుకున్నంత రాకపోయినా నష్టమైతే రాకుండా పూర్తి చేయడం జరుగుతుంది గాక చిన్న వ్యాపారాల దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా వ్యాపారాలు చేసుకుంటారు. నష్టము రాదు కానీ ఎక్కువ లాభాలు ఉండకపోవచ్చు. ఆర్థిక పరంగా ఊహించని సమస్యలు అనేటువంటివి ఎదురైనా వాటిని నిలదొక్కుని ముందుకు వెళ్ళేటువంటి ఇదిగా మొండిగా ముందుకు వెళతారు, మేలు జరుగుతుంది. శత్రుపరమైనటువంటి సమస్యలు అనేటువంటివి కొంతవరకు ఎదురైనా వాటిని కూడా జయించి వాళ్లను మీ వైపు తిప్పుకునేటువంటి సామర్థ్యముతో తెలివితేటలతో ముందుకు వెళతారుగాక
నమ్మిన వారి వల్లే మోసము జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎవరికైనా 10 రూపాయలు నమ్మి ఇస్తున్నారు అంటే జాగ్రత్త వహించండి. ఉద్యోగ వాతావరణము కొంచెము గందరగోళముగా ఉంటుంది కాబట్టి మీరు ప్రయత్నాలు చెయ్యండి, తప్పకుండా కొంతమందికి మాత్రం అనుకూలిస్తాయి గాక. అంతేకాకుండా పని భారం అధికమై సమయానికి నిద్ర ఆహారాలు అనేటువంటివి లేకుండా పనిచేయడం అనేది జరుగుతుంది. కానీ మీ సిన్సియారిటీని మెచ్చి ఇలా చేస్తున్నందుకు గాను మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకొని మీకు మేలు చేసే అవకాశము కూడా ఉన్నది. ఉద్యోగ ప్రయత్నాలు నిరాశపరిచినా సరేలే అని ఆగి మళ్ళీ ప్రయత్నం చేసేటువంటి పరిస్థితులు వస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు అనేటువంటివి చేసుకుంటారు, తద్వారా వాటి వల్ల విజయము పొందుతారు గాక. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది, కానీ ఏదో విధముగా వాళ్ళ రుణం తీర్చేటువంటి ప్రయత్నాలు కూడా చేసి తీర్చుకోవడం జరుగుతుంది. ఆరోగ్యపరంగా చికాకులు అనేటువంటివి ఉన్నా కూడా సమయానికి మీరు తీసుకునేటువంటి విధి విధానాల వలన మీకు మేలు జరుగుతుంది. మాసము చివరన ఉన్న విలువైనటువంటి గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. మాసాంతములో కావాల్సినవన్నీ కొనుక్కోవడం చేయడం జరుగుతుంది గాక. అలాగే విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతానము గురించి మీకు సంతానము లేకపోతే సంతానము పొందే భాగ్యము కలుగుతుంది, లేదా సంతానము ఉన్న వాళ్లకు వాళ్ళ గురించి దృష్టి పెట్టి ఒక మేలు జరిగేటువంటి అవకాశాలు వాళ్ళ మీద మీరు తీసుకోవడం కూడా జరుగుతుంది గాక. విద్యార్థులకు చాలా అనుకూలముగా ఉన్నది. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కానీ రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు కానీ ఆచితూచి అడుగులు వేయండి, మేలు జరుగుతుంది గాక. ఇక కుంభరాశి వారు దైవారాధన, దిక్కులు, రంగుల విషయం చెప్పండి. కుంభరాశి వాళ్ళు ఎటువంటి డ్రెస్సు వేస్తే బాగుంటుంది అని గనక అనుకుంటే గోధుమ వర్ణము కలిగినటువంటి రంగు వేస్తే చాలా బాగుంటుంది, మేలు జరుగుతుంది. దైవారాధన విషయానికి వచ్చేటప్పటికీ మీరు ఏ దైవాన్ని ఆరాధించాలి అని అనుకుంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని కానీ లేదా సాయిబాబాని కానీ మీ ఇష్టం. గురు చరిత్ర అంటే దత్తాత్రేయుణ్ణి ఆరాధిస్తే ఇంకా మంచిది గాక ఇది చేసుకోవచ్చు. దిక్కుల విషయానికి 4 దిక్కులు మేలు జరుగుతుంది గాక. ఓకే, కుంభరాశి వారికి కొన్ని మిశ్రమ ఫలితాలు చెప్పారు, వాటిని ఎక్కువగా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ఇక రంగుల విషయానికి వస్తే గోధుమ రంగు ఎక్కువగా కలిసి వస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. సాయిబాబాని కానీ లేదా దత్తాత్రేయ స్వామిని కానీ ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. 4 దిక్కులు కలిసి వస్తాయి. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలను ఒకసారి పరిశీలించుకోండి. గురువుగారి దగ్గర చూపించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.